మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. దొండ. దొండ గురించి తెలుసుకునేది ఏముంది, మనం రోజు చూసేదే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ మీకు తెలియని ఎన్నో రహస్యాలు దీంట్లో ఉన్నాయి. మీకు తెలుసా, దొండ మొక్కని ఆయుర్వేదంలో బింబి అనేటువంటి పేర్లతోటి పిలుస్తారు. అనేక వేల సంవత్సరాలుగా ఇది వాడుకలో ఉంది. ఇది కేవలం కూరగాయనే మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది. దొండలో ఉండేటువంటి అమోఘమైన గుణాలు దాని ఆకుల్లో, గింజల్లో, మెయిన్గా వేర్లలో సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్కి దొండ ఆకు లేకపోతే ఈ దొండ వేళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అనేక పరిశోధనలు దొండలో ఉండే సహజ గుణాలని గురించి చెప్పాయి. మెయిన్గా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇది దొండ అనేది సహాయపడుతుందని ఈ పరిశోధనలు నిరూపించాయి. వీటన్నిటి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అసలు ఒక ముఖ్యమైన విషయం ఉంది తెలుసుకోవటానికి. దీని ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దొండ మొక్క డయాబెటీస్ వ్యాధి అంటే డయాబెటీస్ మెలిటస్, జీర్ణ సమస్యలు అయినటువంటి వాంతులు అంటే వామిటింగ్, ఎక్కిళ్ళు అంటే హిక్కప్స్, అలాగే మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి బైస్ట్ నొప్పి అంటే మెన్స్ట్రువల్ పెయిన్, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలలో ఈ దొండను ఎలా వాడాలి వివరంగా వరుసగా తెలుసుకుందాం. వాంతులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాసియా, వామిటింగ్స్ ఇవన్నీ అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఆహారం విషతుల్యం కావటం కానీ, లేదా అజీర్ణం అంటే ఇండైజెషన్ వల్ల కానీ, లేదా జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి ఉండటం వల్ల కానీ, లేదా మానసిక ఒత్తిడి వల్ల కానీ, ఇలాంటి అనేక కారణాల వల్ల వాంతులు, ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఎక్కిళ్ళు విపరీతంగా ఉన్నప్పుడు శారీరక ఇబ్బంది ఎక్కువ అవుతుంది, బలహీనత కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు కాకి దొండ కాయలో ఉండేటువంటి గింజల్ని తీసుకొని వాటిని నీడలో ఎండబెట్టి దాన్ని పొడి చేసుకోవాలి. ఈ పొడిని 1 గ్రాము మోతాదుగా ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ పొడిని తేనెతోటి బాగా కలిపి లోపలికి తీసుకుంటే ఇది జీర్ణ వ్యవస్థని కామ్ డౌన్ చేస్తుంది. వాంతులు, ఎక్కిళ్ళు దీంతో ఆగుతాయి. అసలైన ఉపయోగం మధుమేహం వ్యాధి. డయాబెటీస్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవటం అనేది దీని ప్రధాన లక్షణం అందరికీ తెలిసిందే. శరీరంలో ఇన్సులిన్ తాలూకు ఉత్పత్తి తగ్గటం వల్ల కానీ, లేదా శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం వల్ల కానీ ఈ డయాబెటీస్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి, స్థూలకాయం వంటివి ఈ డయాబెటీస్ని ఈ మధ్య రోజుల్లో పెంచేస్తున్నాయి. ఇలాంటప్పుడు కాకి దొండ సమూలంగా తీసుకోవాలి. కాకి దొండ అంటే ఏంటంటే ఆ దొండ మొక్క వేర్లతో సహా మొత్తం భాగాన్ని అన్నిటినీ పంచాంగాలు అంటారు, నీడలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని 3 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు భోజనానికి 1 గంట ముందు నీళ్లతోటి కలిపి లోపలికి తీసుకుంటుంటే డయాబెటీస్ వ్యాధి అదుపులోకి వచ్చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది ఆ అధ్యయనాల్లో తేలింది. ఇక మహిళల ప్రధాన సమస్య ముట్టు నొప్పి అంటే మెన్స్ట్రువల్ పెయిన్. బైస్ట్ టైంలో ఆ పొత్తి కడుపులో నొప్పి రావటం దీని ముఖ్యమైన లక్షణం. దీన్ని డిస్మెనోరియా అంటారు వైద్య పరిభాషలో. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ గోడలలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ లాంటివి దీనికి కారణాల కింద ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు దొండ ఆకు రసాన్ని అంటే దొండాకుని తెచ్చి దంచి ముద్దగా నూరి గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక 20 మిల్లీలీటర్లు అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ మోతాదుగా తీసుకోవాలి. ఈ రసాన్ని బైస్ట్ అయిన మొదటి 3 రోజులు తాగారనుకోండి, ముట్టు నొప్పి అంటే డిస్మెనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ తగ్గుతుంది. ఇది గర్భాశయ ఖండాలని సడలించి నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ దొండ శాస్త్రీయ నామం ఏంటంటే కాక్సినియా ఇండికా అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. అలాగే కాక్సినియా గ్రాండిస్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన ఒక తీగ జాతి మొక్క. కాకి దొండ అనే మరొక వెరైటీ ఉంటుంది. దీన్ని చేదు దొండ అని కూడా అంటారు. దీని కాయ కాస్త గట్టిగా ఉంటుంది. అంటే సాధారణ దొండకాయతో పోలిస్తే చేదు రుచి ఉంటుంది. అయితే వంటకాలలో దీన్ని వాడతారు. అలాగే ఔషధపరంగా కూడా దీనికి ఉపయోగాలు ఉన్నాయి. ఇది పాకే స్వభావం ఉండేటువంటి ఆ చిన్న కాండం ఉండేటటువంటి తీగ మొక్క ఇది. దీని ఆకులు 5 కోణాలతోటి గుండ్రంగా లేదా గుండె ఆకారంలో, హృదయాకారంలో ఉంటూ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని పువ్వులు చిన్నగా తెలుపు రంగులో ఉంటాయి. ఈ దొండకాయలు పొడవుగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇది పండిన తర్వాత మంచి బ్రైట్ రెడ్ రంగులకి మారతాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. దొండని ఔషధంగా వాడేటప్పుడు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధి ఉన్నప్పుడు ఆ చక్కెర స్థాయిలు క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ దొండని మీరు వాడుతుంటే దీన్ని ఎక్కువ మోతాదులో వాడితే మళ్ళీ షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండటం అనేది అవసరం. అలాగే గర్భిణీలు, పాలిచితలు దీన్ని వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం కూడా అవసరం. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. దొండ కేవలం వంటింటి కూరగాయ మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి రక్షణ కల్పించేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఔషధం.
జీర్ణ సమస్యల నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో వాటికి ఇది సురక్షితమైన సరళమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ సాధారణ తీగ మొక్కలో ఉండేటువంటి అద్భుత ఔషధ గుణాలను తెలుసుకొని సరైన పద్ధతిలో మీరు వాడుకుంటే మనం ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. దొండ, అలాగే దొండ ఆకు, దొండ వేళ్ళు, ఈ సహజ ప్రయోజనాన్ని మీరు తెలుసుకుని వాడుకుంటే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.